హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. చాలా రోజుల తర్వాత వెట్ హెయిర్ టవల్ డ్రైయింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో అండి. కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వాచ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఎండలోని తల ఆరబెట్టుకుంటూ ఒరిజినల్ సౌండ్ పెట్టి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఒరిజినల్ బీట్ సౌండ్ అయితే పెట్టమన్నారు. ఇక్కడ నేను బీట్ సౌండ్కి మాత్రం నేను ఒరిజినల్ సౌండ్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అనేది నాకు చాలా ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి నేను వాయిస్ అయితే కట్ చేసి నేను మ్యూజిక్ని అయితే యాడ్ చేశానండి. కాబట్టి నేను హెయిర్ బీట్ చేసినప్పుడు అయితే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే ఇంక ఇవ్వలేదు. ఎందుకంటే చాలా ఎక్కువ సౌండ్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి మీరు డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి నేనైతే ఇటువంటి చిన్న స్లో మ్యూజిక్ని అయితే యాడ్ చేశానండి. మీరు చక్కగా కామెంట్ చేస్తున్నారండి. నేను కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను, కానీ మీరు ఏం డిసప్పాయింట్ కాకండి. నేను డెఫినెట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ టైం వచ్చేసి నేను అప్లోడ్ చేసే వీడియో ఏంటి అంటే సారీ కట్టుకొని డబల్ ఫోల్డెడ్ హెయిర్ స్టైల్, రిబ్బన్ హెయిర్ స్టైల్ని అయితే అడిగారు కదా, నేను ఆ హెయిర్ స్టైల్ని అయితే చేస్తాను. ఇప్పుడైతే ఈ ఫుల్ వీడియోని వాచ్ చేసి మీకు అనిపించింది అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా హెయిర్ మొత్తాన్ని కూడా ఒక 3-4 టైమ్స్ అయితే ట్యాప్ చేశాను. ఎందుకంటే నేను మరీ ఎక్కువసార్లు ట్యాప్ చేయడం వల్ల హెయిర్ అనేది లాస్ అవుతాం కాబట్టి నేను హెయిర్ని ఎప్పుడూ కూడా ఎక్కువసార్లు ట్యాప్ చేయను. వచ్చిన రిక్వెస్ట్ని బట్టి 3-4 టైమ్స్ అయితే ట్యాప్ చేస్తూ ఉంటానండి. లేదు అనుకుంటే నేను ఎండకు మాత్రమే ఆరనిస్తాను దాన్ని. నాకు కొంచెం హెయిర్ ఫాల్ అనేది కూడా ఉంది కాబట్టి నేను ఎక్కువ సార్లు అయితే అసలు ట్యాప్ చేయను. దానివల్ల హెయిర్ అనేది తొందరగా తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా హెయిర్ అంతా ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి చిక్కులు అవి ఏమైనా ఉన్నా కూడా ఇలాగ తడి తల మీద మనం చిక్కులు తీసుకున్నట్లయితే మనం ట్యాప్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ చిక్కులు అనేవి అయితే వదిలేస్తాయి. వెంటనే మనం కోమ్ చేసిన తర్వాత కూడా ఉన్న లేని చిక్కులు అనేవి కూడా మనకి వదిలేస్తాయి. కాబట్టి నేను ఇక్కడ వెట్ హెయిర్ మీద హెయిర్ అయితే కోమ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కోమ్ చేస్తూ ఎండలోనే తల అయితే ఆరనిస్తున్నాను. మనం ఇలాగ కోమ్ చేస్తూ తల ఎండలో ఆరనివ్వడం వల్ల హెయిర్ అనేది తొందరగా డ్రై అవుతుందండి. మీరు ఎప్పుడైనా సరే తల డ్రై అవ్వట్లేదని చెప్పేసి హెయిర్ డ్రైయర్స్ని అటువంటి వాటిని అయితే యూజ్ చేయకండి. ఓన్లీ ఎండలోని మనం ఆరనిచ్చినట్లయితే మనకి హెయిర్ అనేది న్యాచురల్గా డ్రై అవుతుంది. మనం అలా కాకుండా హెయిర్ డ్రైయర్స్ని అన్ని యూజ్ చేసినట్లయితే హెయిర్ అనేది వేడికి కాలినట్టు అయ్యి మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. పైగా మనకి హెడేక్ అనేవి కూడా వస్తూ ఉంటుంది. మనకి హెడేక్ అనేది ఎందుకు వస్తుందని అయితే మనకి తెలియదు. అవి హెయిర్ డ్రైయర్స్ అయ్యి యూజ్ చేయటం వల్లే మనకి హెడేక్ అయితే వస్తుంది. అలా కాకుండా మనం ఎండలోని జుట్టు ఆరబెట్టుకున్నట్లయితే మన హెయిర్ అనేది తొందరగా డ్రై అవుతుంది. ఇప్పుడైతే హెయిర్ అంతా కూడా మనకైతే 70% అయితే డ్రై అయ్యింది. మీకు వీడియోలో చూస్తున్న విధంగా 70% అయితే ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను బయటకు వెళ్ళే పని అయితే ఉంది. అందుకని చెప్పేసి నేను సింపుల్గా హెయిర్ స్టైల్ని అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే లాంగ్ హెయిర్ వల్ల మనం హెయిర్ లీవ్ చేస్తే మనకి హెయిర్ అనేది చిందరవందరగా ఎగిరిపోయి మనకి మొత్తం అంతా గజిబిజి అయిపోతుంది. నాకైతే అలా ఇష్టం ఉండదు. కాబట్టి నేను ఏ టైంలో అయినా సరే హెయిర్ అనేది నేను హెయిర్ స్టైల్ని అయితే చేసుకుంటాను. అది సింపుల్ హెయిర్ స్టైల్ అయితే చేసుకుంటాను. నేను ఎప్పుడైనా హెయిర్ లీవ్ చేయాల్సి వస్తే
హెయిర్ మొత్తాన్ని కూడా కొంచెం డ్రై చేసుకున్న తర్వాత జస్ట్ క్లిప్ అయితే పెట్టుకొని అయితే హెయిర్ స్టైల్ అయితే చేసుకుంటానండి. ఇక్కడ నేను ఎండ్లోని ఇంకాసేపు అయితే ఆరనిస్తున్నాను. మధ్యలో అయితే ఇంకా తడి అయితే ఉందని చెప్పేసి మనం ఇలా హెయిర్ ప్లే చేస్తూ హెయిర్ని డ్రై చేసినట్లయితే హెయిర్ అనేది తొందరగా డ్రై అవుతుంది. మనకి హెయిర్ ఆరట్లేదు అని చెప్పేసి హెయిర్ డ్రైయర్స్ని అయితే యూజ్ చేయకండి. మనకి హెయిర్ గ్రోత్ ఉండేటప్పుడు మనకి ఏంటంటే హెయిర్ అనేది తొందరగా ఆరదు, అంటే ఒత్తుని బట్టి. కాబట్టి ఎవరు కూడా హెయిర్ ఆరట్లేదని చెప్పేసి హెయిర్ డ్రైయర్స్ని అయితే యూజ్ చేయకండి. ఇది నా స్మాల్ సజెషన్ అనమాట. ఇలా ఎండ్లోనే ఆరబెట్టుకుంటే ఈజీగా మనకి తొందరగా డ్రై అవుతుంది. ఇలా న్యాచురల్గా ఆరబెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఇలా మనం ఎండకి హెయిర్ అనేది చూపిస్తూ మనం హెయిర్ని అయితే ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే చేసుకుని వచ్చేస్తాను. చూడండి, నేను ఇలా హెయిర్ డ్రై చేసుకున్న తర్వాత ఇలా సింపుల్గా హెయిర్ స్టైల్ని అయితే చేసుకుంటాను. ఇలా మనం ఎక్కువగా మోడల్స్ అవి వేయకుండా సింపుల్ హెయిర్ స్టైల్ చేసుకోవటం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు, అంతేకాకుండా మంచి లుక్ అయితే ఉంటుంది. నేను రెగ్యులర్గా చేసుకునే హెయిర్ స్టైల్ అయితే ఇదేనండి. చూసారు కదా, మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న వెట్ హెయిర్ టవల్ డ్రైయింగ్ వీడియో, అది కూడా సన్లైట్లోని. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.